అక్షయ్ కుమార్ దేవుడి పాత్రలో నటించిన చిత్రం ఓ మై గాడ్. అప్పట్లో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన చిత్రం ఓ మై గాడ్ 2 ఆగస్టులో విడుదలైన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అమిత్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ తదితరులు ప్రధానమైన పాత్రలు నటించారు. ఆగస్టులో హిందీలో విడుదలైన ఈ చిత్రం తాజాగా తెలుగు వర్షన్ అందుబాటులోకి వచ్చింది. జియో సినిమాలో అందుబాటులో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. కథ: కాంతి ముగ్దల్ పంకజ్ త్రిపాఠి ఆలయం పక్కనే పూజా స్టోర్ నడుపుతుంటాడు. ముగ్దల్ శివ భక్తుడు కావడంతో శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. ముగ్దల్ తో భార్య, అతని కొడుకు వివేక్ తో పాటు తండ్రిని కూడా చాలా మంచిగా చూసుకుంటూ ఉంటారు. ఒక రోజు వివేక్ తాను చదివే స్కూల్ నుంచి అసభ్య ప్రవర్తన కారణంగా డిబార్ అవుతారు. అందరితో ఆగకుండా ఆ అసభ్యకరమైన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. దీంతో పరువు పోతుందని భావించిన ముగ్దల్ కుటుంబం ఆ ఊరు నుంచి వెళ్లిపోవాలని అనుకుంటారు. ఆ సమయంలో దేవుడిగా అక్షయ్ కుమార్ ప్రత్యక్షమై ముగ్దల్ ను పారిపోకుండా ఆ సమస్యపై పోరాటం చేయాలని అంటారు. దీంతో ముగ్దల్ ఏం చూశారు, ముగ్దల్ ఎంచుకున్న మార్గం ఏంటి, చివరికి కోర్టు దాకా ఎందుకు వెళ్ళింది అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉంది అంటే, మొదటి పార్ట్ ఓ మై గాడ్ సినిమా అందరికీ తెలిసిందే. తెలుగులో గోపాల సినిమాగా వచ్చి హిట్ అయింది. కానీ ఈ పార్ట్ లో సెక్స్ ఎడ్యుకేషన్ పై చర్చించారు. సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడే తప్పు, కానీ మన దేశ జనాభా మాత్రం 140 కోట్లు. దీనికి తోడు యువత పెడదారి పట్టడానికి కారణం ఈ అంశంపై సరైన అవగాహన లేకపోవడం. సినిమా మొదట్లో ముగ్దల్ కుటుంబం గురించి చూపించిన దర్శకుడు ఆ తర్వాత అసలు పాయింట్ కి వచ్చేశారు. దీంతో సినిమా వేగం పెరుగుతుంది. ఇలాంటి సున్నితమైన అంశాన్ని చర్చించాలంటే చాలా ధైర్యం కావాలి. దర్శకుడు తనదైన శైలిలో తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. మొత్తం మీద ఈ సినిమా చూసిన తర్వాత ప్రస్తుతం ఉన్న సమాజానికి చాలా అవసరం అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే, ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా అక్షయ్ కుమార్ గురించి చెప్పుకోవాలి. అక్షయ్ కుమార్ తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఇక ప్రధాన పాత్ర పోషించిన పంకజ్ త్రిపాఠి కూడా నటించి మెప్పించారు. లాయర్ గా చేసిన గౌతమ్ కూడా నటించి మెప్పించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చివరి మాట: ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఒక పాఠం లాంటిది. తప్పకుండా చూడవలసింది.